వీడియో ఏంటంటే కరివేపాకు పొడిని ఎలా తయారు చేసుకోవాలి అంటే ఇది మనకి సంవత్సరం అయినా కూడా నిలవగానే ఉంటుందండి. మనం జాగ్రత్త చేసుకునే విధానం, దీన్ని ప్రిపేర్ చేసుకునే విధానం కొంచెం జాగ్రత్తగా ఉంటే మనకి ఇది 1 year పాటు నిలవ అయితే ఉంటుందండి. నేను ఈ కరివేపాకుని పొలం నుండి తీసుకొచ్చానండి. అంటే ఆ వీడియో అయితే నేను ఇందులో అప్లోడ్ చేయలేదు. జనరల్గా ఏంటంటే మా సుబ్రహ్మణ్యం గారు మొత్తం లేతగా ఉన్న కరివేపాకు అంతా కూడా ఆయన చిగురంతా కూడా కోసేసి ఇచ్చేశారు నాకు. దీన్ని నేను ఏం చేశానంటే ఇంటికి వచ్చిన తర్వాత శుభ్రంగా నీళ్ళల్లో కడిగి ఆ నీళ్ళన్నీ వడకట్టేసుకున్నానండి. అలా వడకట్టుకున్న తర్వాత ఈ రెమ్మలన్నిటిని నేను దూసుకుని మడత మంచం వేసి ఆ మడత మంచం మీద ఒక పొడిగుడ్డ వేసి దాని మీద ఈ ఆకు అంతా ఆరబెట్టేసుకున్నాను. ఇలా ఆరడం ఏంటంటే నేను నీడలో ఆరబెట్టాను, నాకు కొంచెం టైం ఉంది కాబట్టి. టైం లేని వాళ్ళు ఎండలో ఆరబెట్టేసుకోవచ్చండి. ఈ ఎండలోకి నీడలో ఆరబెట్టుకునే దానికి డిఫరెన్స్ ఏంటంటే కొంచెం ఎండలో ఫాస్ట్గా అయిపోతుంది. తర్వాత దీంట్లో ఉన్న ప్రాపర్